మనం ఏదో ఇప్పుడు మాట్లాడుతుంటే భారతదేశంలోకి ఇవి ఎంటర్ అయినాయి కాబట్టి మనకి ఇప్పుడు ఇది కొత్తగా ఉంది. తెలియంది ఏదేం కాదు, ఇది కొత్తది. ప్రస్తుతానికి భారతదేశంలో ఇది కొత్తగా ఉంది. ఇది నిజంగా చూస్ చేసుకుంటున్నారంటే అవును చూస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మగవాడికి అయితే 30 ఏళ్ళు పట్టేస్తుంది, ఆడపిల్లలకైతే 26, 27 వరకు ఏమి చేస్తున్నా ఎంతలా చేస్తున్నా ఇంకా ఆపేసాను. ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసు అని అట్లీస్ట్ ఆడపిల్లల్ని బలవంతంగా ఆపుతున్నారు. మగవాళ్ళని అయితే అది కూడా ఆపాల్సిన పని లేదు కాబట్టి కంటిన్యూ చేసేస్తుంటారు. కాబట్టి వాళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఇప్పుడు వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 30 ఏళ్ళు మనం ఏం చేయాలో స్ట్రగుల్ అవుతూ ఉండటం మీద అయిపోయింది. ఇంకెంతకాలం బతుకుతాం మహా అయితే? ఎలా అయినా కష్టమే, టైం కష్టం. ఇలాంటప్పుడు మళ్ళీ మనం ఇంకొక బాధ్యతలు తీసుకుందాం దానికంటే ఇంతకాలం కష్టపడ్డాం కాబట్టి ఇప్పుడైనా ప్రతి రోజుని నా కోసం బతకాలి, కానీ కంపానియన్షిప్ కావాలి. అలాంటప్పుడు ఎలాగా అన్న దాంట్లో నుంచి ఈ ఆలోచన విధానాలు వచ్చాయి. మళ్ళీ అలా ఉంటున్న వాళ్ళు మెల్లగా ఏం చేస్తారు, ఇప్పుడు ఒకళ్ళిద్దరు మంచి మెచ్యూర్డ్ గా ఆలోచించుకొని లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు, బాగున్నారు, ఎవరి కెరీర్స్ వాళ్ళు, ఇబ్బందులు లేకుండా. ఎప్పుడైనా సరే ఒకరి మీద ఒకరికి ప్రేమ పోవచ్చు, అది చాలా సహజ సిద్ధము. అయినప్పుడు కూడా బలవంతంగా కాపురం అనే ఒక దాంట్లోనే ఇద్దరు ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే మనం విడిపోవడానికి రెడీగా ఉండాలని అనుకుంటూ ఆ మెచ్యూరిటీతోనే వాళ్ళు లీడ్ చేస్తున్నారు అని అనుకుందాం.